ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, మన ముందుగా పోవుచున్న దేవునితో ఒక సంవత్సరము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనములు. ఈ నూతన సంవత్సరములో ఈ వాగ్దానము మన కొరకు నిజముగా నెరవేరును. నిశ్చయముగా ప్రభువు మనకు ముందుగా పోవుదురు. మెట్టగానున్న పరిస్థితులను, మూర్ఖులైన ప్రజలను మనము ఎదుర్కొనవచ్చును. అయినను మనము ప్రభువును వెంబడించిన ఎడల ఆయన వాటిని సరాలము చేయును. మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుపరిచి నిలిపివేయునంతగా బెదిరించినట్టి ఇత్తడి తలుపులు, ఇనుప గడియల వంటి ఎన్నో ఆటంకములను ఎదుర్కొనవలసి వచ్చునేమో. అయితే ప్రభువు తానే అటువంటి ఇత్తడి తలుపులను చిన్నాభిన్నములుగా పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టెదరు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు. మన యొక్క మార్గములో అచ్చటచ్చట కొన్ని అంధకారపు అతుకులు, మాసికలు ఉండవచ్చును. అయినను అంధకారములో ఉన్న ఎన్నో అమూల్యమైన విలువైన ఆత్మలను విశేషమైన నిధులుగా ఈ సంవత్సరము మనకిచ్చేదనని ప్రభువే స్వయముగా వాగ్దానము చేసియున్నారు. రహస్య స్థలములలోని మరుగైన ధనము. ఇచ్చట రహస్య స్థలములు అనగా మనము మహోన్నతుని చాటున నివసించుటయై ఉన్నది, అనగా ప్రార్థనా జీవితమనడి రహస్య గదిని చూపించుచున్నది. 91వ కీర్తన 1వ వచనము. ఎవరైతే ఒక లోతైన ప్రార్థనా జీవితము కలిగియుందురో అట్టి వారికి మరుగైన ధనము ఉంచబడి ఉన్నది. ఇశ్రాయేలీల వలనే మనము కూడా అరణ్య యాత్రలో ఉన్నాము. అయితే ప్రభువు తానే మన ముందుగా వెళ్ళేదనని వాగ్దానము చేసిరి. నా సన్నిధి నీకు తోడుగా ముందుగా వచ్చును, వెళ్ళును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనెను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. మనకు విశ్రాంతినిచ్చుటకు ఆయన సన్నిధి మన ముందుగా పోవుచున్నది. మనము మన యొక్క నిత్య విశ్రాంతిలో చేరు వరకు ఆయన సన్నిధి మనతో కూడా వచ్చును. నా సన్నిధి మీతో నిలిచియుండును అని కాదు, కాని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభువు చెప్పిరి. దేవుని సన్నిధి అను దానిలో ముందుకు సాగి వెళ్ళుట అనునది కలదు. అది మనలను ముందుకు సాగిపోజేయును. అది మనలను ముందుకు సాగిపోవునట్టి తీవ్రమైన క్రైస్తవునిగా చేయును. సువార్తకు ముందుగా సాగిపోవునట్టి శక్తి కలదు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనములు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, సాగిపోవుడి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14-15 వచనములు. మనము ముందుకు సాగిపోవచ్చు ఉన్నట్లయితే ఆ షరతు మీద ఈ నూతన సంవత్సరములో మన యుద్ధములన్నిటినీ ప్రభువే జరిగించవలని కోరుచున్నారు. మన యొక్క భవిష్యత్తు ప్రభువు యొక్క హస్తములో ఉండిన ఎడల అది ఆశీర్వదింపబడినదిగా ఉండబోవునని మనం ఎరుగుదుము. నిశ్చయముగా ఆయన మన కొరకు మహా గొప్ప సంకల్పములు కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరము మనము దాటి వెళ్ళు మార్గములు మనకు తెలియకపోవచ్చును, కాని మన ముందుగా వెళ్ళునది ఎవరో మనకు తెలియను. ఈలాగు తెలుసుకొనుటలోనే అసలు తేడా కలదు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. 58వ అధ్యాయము 11వ వచనము. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గము యేసే. దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.